ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు. వాళ్ళని అటువంటి కార్యక్రమంలో, అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి పిలవడం కానీ వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు. వీళ్ళు వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడు. ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే. అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు భార్యా సంగమాన్ని విరమించి, అరేరే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని, ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి. పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ. నీలకంఠుడని పిలిచారు ఆయన్ని. ఇంకో మాట పెట్టి పిలవకూడదా? నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే, హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. ఈ భూత పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు. అందుచేత నేను ఈ హలాహలాన్ని బుచ్చేసుకుంటానన్నాడు పరమశివుడు. ఆయన అంతటి మహాత్యాగి. ఆయనకి బిరుదు కూడా భక్తవశంకరుడు. భక్తులు ఆర్తితో శివా అని పిలిస్తే చాలు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, సని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరు ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుదయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యల్ కని ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అన్నారు. ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆయన. ఆర్తితో వెళ్ళి శంకరా అని పిలిస్తే చాలా, అయ్యో నేను ఈ పని చెయ్యడమా చెయ్యకపోవడమా అని ఆయనకు ఉండదు. గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు. ఊళ్ళో వాళ్ళెవరూ తాగనన్న విషయాన్ని తన చుట్టూ సురసంఘములు జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతి. ఒక్కసారి ఆ విషాన్ని చేత్తో పట్టుకుని ఇలా నేరేడు పండులా నలిపేసి నోట్లో పెట్టేసుకున్నాడు. అంతటి మహాపురుషుడు కనుక తీరా నోట్లో పెట్టుకున్నాక గుర్తొచ్చిందిట. ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చతుర విషాగ్ని కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిల్పేసి మధురసు ఫలరసం క్రియన్. అరే రే మింగేస్తే అధోలోకాలు పోతాయి కడుపులో ఉన్నవి అని మింగడం మానేసి కక్కడం మానేసి కంఠంలో పెట్టేసుకున్నట్ట నీలకంఠుడయ్యట్టయిన. అందుకని ఆ నీలకంఠ అనేటప్పటికీ మన కోసం పరిగెత్తుకొచ్చే స్వామి గుర్తొస్తాడు. అందుకని మహాత్యాగి. భార్యతో మైథనములో ఉన్నానన్న విషయమును కూడా మరచి బయట భక్తులు ఆర్తితో పిలిచి నీ వీర్యము నీ యందు ఉంచుకో అంటుంటే పరిగెత్తుకొచ్చాడు. వచ్చి మీకు ఎందుకురా ఈ విషయం అని అడగాలి ఇంకోడైతే. ఆయన అన్నాడు, అరే రే నాయనా మీ అందరు వచ్చారా, నాకు ఈ విషయం చెప్పడానికి, ఇది పెద్దలకి చెప్పవలసిన విషయమే, దేవతలు చూడండి. అయినా భగవానుని యొక్క ఔదార్యం చూడండి పరమశివుడు. అందుకని వాళ్ళని జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కీర్తించారు మహానుభావుడు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ చకలాం నాయాంత సంహారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే సేయం పతిశంభవే అంటారు శంకర భగవత్పాదులు. అంతటి మహానుభావుడు కనుక ఆయన అన్నాడు, దానికి ఏముందయ్యా, నా వీర్యమును నాయందే ఉంచుకుంటాను. కానీ ఒక్క విషయం, రేతస్థానము నుంచి కదిలిపోయింది. జారిపోతున్న వీర్యం కింద పడితే తప్ప, వీర్యోద్భవుడైన కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. ఎవరు పట్టుకుంటారు? పార్వతీదేవి యందు నిక్షేపించద్దని మీరు అన్నారు కదా, ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు. అడిగితే ఉపద్రవం వచ్చేటప్పటికీ వాడండి అంటే వాడండి అని చెప్తాం. ఏదైనా సాధించేటప్పటికి వీడెళ్ళి ముందు చెప్తాడు. సుందరకాండలో హనుమ వెళ్ళి చెప్పలేదు, నేను దర్శనం చేశాను, వానరులందరూ చెప్పేశారు అక్కడ ఉందండి సీతమ్మ, అక్కడ ఉందండి సీతమ్మ అని. ఆఖరణ హనుమంతుడికి చోటిచ్చారు వెళ్ళి మాట్లాడడానికి. అలా వీళ్ళందరూ ఎవరు భరిస్తారా అనేటప్పటికీ పక్కకి తప్పుకున్నారు. ఒక్కళ్ళేడు శివవీర్యం భరించగలిగిన వాడేవాడు. భరించడం అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చింది భూమి. ఎందుకంటే పాపం ఆవిడికి ఒక పెద్ద బిరుదుంది, అన్నిటినీ భరిస్తుంది ఆవిడ. అందుకే కదా సుందరకాండలో రామాయణంలో వాల్మీకి మహర్షి ఆవిడకు ఒక గొప్ప బిరుదులు ఇచ్చారు. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు సీతమ్మని. తినడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది.
కింద విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే పుచ్చుకుంటుంది, తాగడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది, వీడు విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే పుచ్చుకుంటుంది, వీడు గుణపం వచ్చి గోతులు పెట్టేసినా ఆవిడ ఊరుకుంటుంది, ఆఖరికి వీడిని తీసుకెళ్లి ఆవిడలో పూడ్చి పెట్టేసినా ఒక్కనాడే ఆవిడికి నమస్కారం చేయకపోయినా కౌగిలించుకుని కడుపులో పెట్టుకుంటుంది.